వ్యూవర్స్, లాస్ట్ వీడియోలో మనం B1 కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఈరోజు B2 కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మన శరీరానికి ఎనర్జీని ఇచ్చే సీక్రెట్ విటమిన్ B2. మనం తినే ఆహారం శరీరానికి ఎనర్జీగా ఎలా మారుతుంది? నోటి మూలల్లో, ఎస్పెషలీ నోటి మూలల్లో పగుళ్ళు ఎందుకు వస్తాయి? కళ్ళలో మంట, వెలుతురు చూడలేకపోవటం, అలసటగా ఉండడం, స్కిన్ సమస్యలు, వీటి వెనక ఒక చిన్న విటమిన్ లోపం ఉండవచ్చు. ఆ విటమిన్ పేరే విటమిన్ B2, రైబోఫ్లేవిన్. ఈ వీడియోలో విటమిన్ B2 అంటే ఏమిటి, మన శరీరంలో ఎలా పనిచేస్తుంది, దాని లోపం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఏ ఆహారంలో ఎక్కువగా ఉంటుంది, ఎవరికి ఎక్కువగా అవసరం పడుతుంది అన్న విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. అన్నీ సైంటిఫిక్గా డీప్గా తెలుసుకుందాం. ఇంతకీ విటమిన్ B2 అంటే ఏమిటి? విటమిన్ B2ని శాస్త్రీయంగా రైబోఫ్లేవిన్ అంటారు. ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్. బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్. అందుకే శరీరంలో ఎక్కువగా నిల్వ ఉండదు. కాబట్టి మనం రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవాలి. బి కాంప్లెక్స్ విటమిన్లో ఇది ముఖ్యమైన విటమిన్. దీన్ని ఎప్పుడు కనుగొన్నారు? 1930లో పాలలో ఉండే పసుపు రంగు పదార్థాన్ని శాస్త్రవేత్తలు మొదటిసారిగా గుర్తించారు. తర్వాత దాన్నే రైబోఫ్లేవిన్ అంటారు. రైబో అంటే షుగర్ అని, ఫ్లేవిన్ అంటే ఎల్లో పిగ్మెంట్ అని అర్థం. అందువల్ల దీన్ని రైబోఫ్లేవిన్ అనే పేరు పెట్టడం జరిగింది. విటమిన్ B2 ప్రధానంగా 2 కోఎంజైమ్ల రూపంలో ఉంటుంది. FMN, FAD. FMN అంటే ఫ్లేవిన్ మోనోన్యూక్లియోటైడ్, అనదర్ వన్ ఈజ్ ఫ్లేవిన్ ఎడెనైన్ డీన్యూక్లియోటైడ్. వందల కొద్ది బయోకెమికల్ రియాక్షన్స్ లో పాల్గొంటాయి. వీటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. నెంబర్ 1, ఎనర్జీ ప్రొడక్షన్. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ATP అనే ఎనర్జీగా మారడానికి B2 అవసరం. ముఖ్యంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో B2 కీలక పాత్ర పోషిస్తుంది. B2 లేకపోతే అలసటగా ఉండడం, బలహీనత, లో స్టామినా మొదలైన సమస్యలు వస్తుంటాయి. సెకండ్ పాయింట్, మైటోకాండ్రియా ఫంక్షన్. మన శరీర కణాలలో పవర్ హౌసెస్ అనే మైటోకాండ్రియా పిలుస్తారన్న విషయం మీకు తెలిసిందే. అది సరిగ్గా పనిచేయడానికి, అంటే మైటోకాండ్రియా సరిగ్గా వర్క్ చేయడానికి B2 అవసరం. ఈ B2 విటమిన్ అనేది ఆక్సిడేటివ్ మెటబాలిజంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన గ్లూటాథయాన్ రీసైకిల్ చేయడానికి B2 చాలా అవసరం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో, సెల్స్ రక్షించడంలో, ఏజింగ్ స్లో చేయడంలో ఇండైరెక్ట్ గా సహాయం చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అదర్ విటమిన్స్ బాగా వర్క్ చేయాలంటే B2 అనేది చాలా అవసరం. ఉదాహరణకి విటమిన్ B6 యాక్టివేషన్ గా చాలా చక్కగా వర్క్ చేయాలంటే B2 విటమిన్ అనేది చాలా అవసరం. పాయింట్, కళ్ళు ఆరోగ్యానికి B2 కళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఎస్పెషల్లీ B2 లోపం ఉన్న వాళ్ళకి కళ్ళలో మంట రావడము, వాటరింగ్, నీరు కారడము, కంటిలోంచి నీరు కారడము, ఫోటోఫోబియా అంటే లైటింగ్ కాస్త చూడడానికి ఇబ్బంది కలగడము, క్యాటరేట్ రిస్క్ మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రారంభ లక్షణాలు అంటే ఈ విటమిన్ కొంచెం లోపం ఉన్నప్పుడు అలసటగా ఉండడము, ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోవడము మొదలైన సమస్యలు వస్తాయి. ఎస్పెషల్లీ బి కాంప్లెక్స్ లో నోటు మూలల్లో పగులు వచ్చాయంటే B2 అనేది లోపం ఉండవచ్చు. నాలుక ఎర్రగా మారటము, పెదవులు ఎండిపోవటము, గొంతు మంట, స్కిన్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంటాయి. చర్మం పొలుసుగా మారిపోవడము మొదలైన సమస్యలు కనిపిస్తుంటాయి. ప్రత్యేకంగా నోస్ సైడ్, ముక్కు పక్కన కానీ, చెవుల దగ్గర కానీ, ఐబ్రోస్ దగ్గర కానీ ఈ డార్క్ స్పాట్స్ కనిపించాయంటే ఈ విటమిన్ లోపం ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా సిమ్టమ్స్. నెక్స్ట్ ఐ సిమ్టమ్స్, కంటిలో మంట, రెడ్నెస్, బర్నింగ్ విజన్, వెలుతురు తట్టుకోకపోవడము, కొంతమందిలో కాన్సన్ట్రేషన్ తగ్గడం, మూడ్ చేంజెస్, వీక్నెస్ ఇవి కూడా కనిపిస్తుంటాయి. ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుందంటే పూర్ డైట్ తీసుకునే వారికి, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి, ఆల్కహాల్ టేకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ఎల్డర్ పీపుల్స్, వయసు పెరిగిన వారికి, ప్రెగ్నెన్సీలో ఉన్న వారికి B2 అనేది చాలా అవసరం. వేగన్స్ అంటే వెజిటేరియన్స్ పాలు, గుడ్లు తీసుకోకపోతే ఈ రిస్క్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రానిక్ డిసీజ్, నెక్స్ట్ లివర్ డిజార్డర్స్, మాల్ అబ్జార్ప్షన్, గట్ ఇన్ఫ్లమేషన్ వంటి పరిస్థితుల్లో డిఫిషియన్సీ రావచ్చు. బెస్ట్ ఫుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ B2. యానిమల్ సోర్సెస్ విషయానికి వస్తే అత్యధికంగా లివర్, ఎగ్స్, మిల్క్, యుకాట్, చీజ్, ఫిష్. వెజిటేరియన్ సోర్సెస్కి వచ్చేసరికి ఆల్మండ్స్, మష్రూమ్స్, బ్రోకోలీ, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే పాలును ఎక్కువసేపు సన్లైట్ లో ఉంచితే B2 డిగ్రేడ్ అవుతుంది.
మ్యాన్ కి 1.2 mg బై ఉమెన్స్ కి 1.1 mg బై డే, ప్రెగ్నెన్సీ లేడీస్ కి 1.4 mg బై డే అవసరం పడుతుంది. ఈ విటమిన్ లేవర్ లో స్టోరేజ్ చాలా కొద్దిగా ఉంటుంది, అందుకే డైలీ ఇంటేక్ అనేది చాలా అవసరం. అబ్జార్ప్షన్ తగ్గించే ఫ్యాక్టర్స్ ఆల్కహాల్, క్రానిక్ స్ట్రెస్, గట్ డిజార్డర్స్, పూర్ డైజెషన్ మొదలైన వాటి వల్ల కూడా ఈ విటమిన్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అవడం వల్ల టాక్సిసిటీ అనేది చాలా రేర్ గా మాక్సిమం ఉండదు. విటమిన్ ని మనం అధికంగా తీసుకుంటే బ్రైట్ యూరిన్ చాలా బ్రైట్ గా ఎల్లో కలర్ లో బయటకు వస్తుంది. మనకి ఎక్సెస్ గా ఉన్న విటమిన్ అనేది యూరిన్ రూపంలో బయటకు వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. మన శరీరంలోని ప్రతి సెల్ కి ఎనర్జీ అవసరం. ఈ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ లో ఈ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. రైబోఫ్లేవిన్ డిఫిషియన్సీ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్, మైటోకాండ్రియా ఎఫిషియన్సీ తగ్గిపోవచ్చు. దీనివల్ల క్రానిక్ లో మెటబాలిజం లాంటివి కనిపిస్తాయి. కన్క్లూజన్ ఏంటంటే విటమిన్ B2 చిన్న విటమిన్ లా కనిపించిన మన శరీరంలో ఎనర్జీ తయారీ నుండి కళ్ళు ఆరోగ్యం వరకు, యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ నుంచి మెటబాలిజం వరకు ఎన్నో కీలక పనులు చేస్తుంది. అలసట, నోటి మూలలో పగులు, స్కిన్ సమస్యలు, కళ్ళమంట వంటి లక్షణాలు చిన్నచూపు చూడకూడదు. బ్యాలెన్స్ డైట్, మంచి డైజెషన్, సరైన న్యూట్రిషన్ ఇవే ఆరోగ్యానికి పునాదులు. ఇలాంటి డీప్ సైన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.